భూమి చాలా మౌనంగా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ దాని లోతుల్లోని ఒక యుద్ధమే జరుగుతుంది. కొన్ని చోట్ల భూమి విడిపోతుంది, ఇంకొన్ని చోట్ల గట్టిగా ఢీకొంటుంది. ఇలాంటి చోట్లే భూకంపాలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఉదాహరణ రష్యాలో జరిగిన భారీ భూకంపం. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 3 ప్రమాదకర భూకంప జోన్ల గురించి తెలుసుకుందాం. మనకు కనిపించే భూమి అంటే నేల, పర్వతాలు, సముద్రాలు ఇవన్నీ ఒక మెట్టు మీదే ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ నిజంగా చూస్తే భూమి పైభాగం అంతా చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి ఉంటుంది. వీటినే టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. ఈ ప్లేట్స్ బరువు తట్టుకోలేక ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. ఒకసారి వీటిలో ఏవైనా సరే 2 ప్లేట్స్ ఒకదానిపై ఒకటి తగిలితే భూకంపం వస్తుంది. కొన్ని ప్లేట్స్ మాత్రం వేరుగా విడిపోతాయి. అప్పుడు సముద్రపు లోతుల్లోని కొత్త నేల ఏర్పడుతుంది. అయితే ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఈ భూమి మీద ముఖ్యంగా 3 చోట్లలో చాలా యాక్టివ్గా ఉంటాయి. వీటిని సెస్మిక్ జోన్స్ అంటారు. ఇవి భూమి మీద అతి ప్రమాదకరమైన భూకంప జోన్లు. ఈ జోన్లోని మొదటిది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఇది పసిఫిక్ ఓషన్ చుట్టూ ఉన్న ఒక వలయం లాంటిది. ఇక్కడ భూమిలోని ప్లేట్స్ ఒకదానితో ఒకటి ఢీకొట్టుకుంటాయి, ఇంకొన్ని కిందకి జరుగుతూ ఉంటాయి. దీంతో మ్యాసివ్ ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కనో ఎరప్షన్స్ జరుగుతాయి. ఈ జోన్లో ఉన్న దేశాలు జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, చిలీ, మెక్సికో, న్యూజిలాండ్, అమెరికా, వెస్ట్ కోస్ట్. ఈ ప్రాంతంలోని రోజుకో భూకంపం అన్నట్టు ఉంటుంది. జపాన్లోని 2011లో వచ్చిన సునామీ, ప్రస్తుతానికి వచ్చిన రష్యన్ భూకంపం ఈ రింగ్ ఆఫ్ ఫైర్ వల్లే వచ్చింది. రెండవది ఆల్పైడ్ బెల్ట్. హిమాలయన్ జోన్ కూడా ఇదే బెల్ట్ లోకి వస్తుంది. ఇది రెండో ప్రమాదకరమైన భూకంప జోన్. యూరప్ నుండి హిమాలయాల వరకు ఇది ఉంది. ఇక్కడ ఉండే టెక్టానిక్ ప్లేట్స్ ని ఇండియన్ ప్లేట్ అండ్ యురేషియన్ ప్లేట్ అంటారు. ఇవి ఒకదానిపై ఒకటి పుష్ అవడం వలన హిమాలయాల ఎత్తు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మరియు ఇదే కారణంగా ఇండియా, పాకిస్తాన్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, గ్రీస్, ఇటలీ లాంటి దేశాల్లోని రెగ్యులర్గా ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి. మూడవది మిడ్ అట్లాంటిక్ రిడ్జ్. ఇది అట్లాంటిక్ ఓషన్ మధ్యలో ఉన్న ఒక రిడ్జ్. ఇక్కడ ప్లేట్స్ ఒకదానికి ఒకటి ఢీకొనడానికి బదులుగా విడిపోతాయి. దీనిని డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ అంటారు. దీని వలన కొత్త భూభాగాలు ఏర్పడతాయి. ప్రస్తుతానికి అమెరికా ప్లేట్, ఇటు యూరోపియన్ లేదా ఆఫ్రికన్ ప్లేట్ 2 స్లోగా విడిపోతున్నాయి. ఈ జోన్ ఐస్లాండ్ దగ్గర చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందువల్లనే ఐస్లాండ్ లో ఉండే వాల్కనోస్ ఫ్రీక్వెంట్ గా యాక్టివ్ లోనే ఉంటాయి. అయితే ఇది రింగ్ ఆఫ్ ఫైర్ లాగా భయంకరమైన ఎర్త్ క్వేక్స్ ని ఇవ్వదు, కానీ స్టిల్ ఇది భూమి మీద జరిగే మార్పులకి ఒక కీ రోల్ గా ఉంటుంది. ఈ 3 భూకంప జోన్స్ లో జరిగే ప్రతి కదలిక మన జీవితం మీద, ఈ భూమి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని భూకంపాలు కొన్ని సెకండ్లలోనే మొత్తం సిటీని నేలమట్టం చేస్తాయి. మనం ధైర్యంగా అడుగు పెట్టే ఈ భూమి కింద ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఒక లైక్ అండ్ షేర్ ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.